పరస్పర దాడులు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇజ్రాయిల్ ఆర్మీ, హెజ్బొల్లా గ్రూప్ మధ్య భీకర యుద్ధానికి ఆదివారం తెరలేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్, ఆ దేశానికి చెందిన అనుబంధం మిలిటెంట్ సంస్థల నుంచి ఇజ్రాయిల్కి దాడుల ముప్పు పొంచి ఉందని అమెరికా తాజాగా వెల్లడించింది. తమ సీనియర్ కమాండర్లను హత్య చేసినందుకు ప్రతీకారంగా లెబనాన్ హిజ్బుల్లా గ్రూప్ వందల రాకెట్లు, డ్రోన్లతో ఇజ్రాయిల్పై మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. ఇక ఇజ్రాయెల్ పట్ల ఇరాన్ దూకుడు చర్యలు గతంలో ఎప్పుడూ లేనంతగా ఉన్నాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అంగీకరించారు. మరోవైపు ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలను పెంచాలని భావించడం లేదని ఇరాన్ పేర్కొంది. అయితే టెహ్రాన్లో హమాస్ చీఫ్ హత్యకు ఖచ్చితమైన, నిశ్చయాత్మకమైన ప్రతిస్పందన ఉంటుందని మాత్రం పదే పదే చెబుతోంది. కానీ ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో తాము నిర్ణయిస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీనిని బట్టి ఇజ్రాయెల్పై ఇరాన్ ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష దాడులకు దిగకపోవచ్చని, కానీ దాని తరపున ఆ పని హెజ్బొల్లా చేస్తుందనేది పరిశీలకుల విశ్లేషణ. ఎందుకంటే హిజ్బుల్లా హమాస్లా బలహీనమైన సంస్థ కాదు. ఇజ్రాయెల్ను దెబ్బకొట్టే సామర్థ్యం తనకు ఉన్నదని ఆదివారం నాటి దాడులతో తన శత్రువుకు స్పష్టంగా తెలియచేసింది. హిజ్బుల్లా వద్ద రాద్, ఫజర్, జిల్జాల్ మోడల్ రాకెట్లు ఉన్నాయి. వీటిల్లో శక్తివంతమైన పేలుళ్లు ఉన్నాయి. ఇక హెజ్బొల్లా గ్రూప్ అమ్ముల పొదలో కత్యూషా అనేది వజ్రాయుధం వంటిది. ఆదివారం నాటి ఘర్షణల్లో వీటికి చెందిన 300 రాకెట్లను ఇజ్రాయిల్పైకి ప్రయోగించినట్టు అంచనా. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్లు దీన్ని తయారు చేశారు. కత్యూషా రాకెట్లు భారీ వార్ హెడ్లను సుదూర లక్ష్యాలపైకి ప్రయోగించగలవు. ఏకకాలంలో వందల సంఖ్యలో వీటిని ప్రయోగించే అవకాశం ఉండటంతో శత్రు లక్ష్యాలను నాశనం చేయగలవు. వీటిని కొన్ని రకాల రహస్య లాంఛర్లపై ఉంచి గుర్తు తెలియని ప్రదేశాల నుంచి హెజ్బొల్లా ప్రయోగిస్తోంది. అందుకేనేమో అధునాతన ఆయుధ సంపత్తి భారీగా కలిగిన ఇజ్రాయెల్తో హెజ్బొల్లా ఢీ అంటే ఢీ అంటోంది. అమెరికా గూఢాచార్య సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ అంచనా ప్రకారం హెజ్బొల్లా వద్ద 1.5 లక్షలకు పైగా క్షిపణులు, రాకెట్లు ఉన్నాయి. ఇజ్రాయిల్లోని ఏ ప్రాంతాన్నైనా తాకగల రాకెట్లు తమ వద్ద ఉన్నాయని హిజ్బుల్లా చెబుతోంది. వీటిల్లో చాలా వరకు అన్గైడెడ్ రకానికి చెందినవే. వీటికి తోడు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణులు, డ్రోన్లు, ట్యాంకు, విమాన, నౌక విధ్వంసక క్షిపణులను హిజ్బుల్లా సమకూర్చుకుంది. 2006 నుంచి హెజ్బొల్లా విస్తృతంగా ట్యాంకు విధ్వంసక క్షిపణులను వాడుతోంది. రష్యా, చైనా తయారీ అస్త్రాలను ఈ గ్రూపు పోగేసుకుంది. ఆయుధాలతో పాటు తమ వద్ద 1,00,000 మంది ఫైటర్లు ఉన్నారని 2021లో హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ సస్త్రల్లా చెప్పారు. అయితే దానికి అంత సీన్ లేదని, కేవలం 45,000 మంది మిలిటెంట్లు మాత్రమే ఉన్నట్టు సిఐఏ వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ చెబుతోంది. ఎవరేమి చెప్పినా రాబో రోజుల్లో పశ్చిమాసియా మరోమారు భగ్గుమనడం ఖాయం. అయితే దానికి ఎవరు సమిధులుగా మారుతాననేదే ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తోంది.